సింగూరు జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 20,848 క్యూసెక్కులుగా ఉంది. స్పిల్వే గేట్ల ద్వారా 18,274 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జల విద్యుత్ కేంద్రం 2 టర్బైన్ గేట్ల ద్వారా 2,426 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.16 టీఎంసీల నీరు ఉంది. తాగునీటి అవసరాలకు 150 క్యూసెక్కులను విడుదల చేశారు. మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, మనం ప్రధానంగా చూసినట్టు మంజీరా నదికి గత 2 రోజుల క్రితం వరద తగ్గుంటే మళ్ళీ తిరిగి వరద ఉధృతి పెరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే మా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు మా సింగూరు ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగడం తోటి ఈ వరద వస్తుంది. అయితే నిన్నటి వరకు కూడా 15,000 క్యూసెక్లు ఉండేది. ఈ రోజు 20,000 క్యూసెక్లు దాటిన వరద. దీంతో కిందికి మళ్ళీ నీటి విడుదలను పెంచారు. ఈ ప్రభావం కింద మంజీరా నది ఏడుపాయల దగ్గర కూడా చూపిస్తూ ఉంది. ఏడుపాయల వరదుర్గ దగ్గర దాదాపు 30,000 క్యూసెక్ల వరద వస్తుంది. 2 నెలలుగా ఏడుపాయల వనదుర్గ గర్భాలయం జల దిగ్బంధంలోనే ఉంది. అయితే నిన్న కాస్త వరద తగ్గడంతో అధికారులు ఆలయ సిబ్బంది వెళ్లి అమ్మవారి గర్భాలయాన్ని తెరిచి భక్తులకి తిరిగి గర్భాలయంలో అమ్మవారిని పునర్దర్శనం ప్రారంభిద్దాం అనుకున్న సమయంలో మళ్ళీ వరద ఉధృతి పెరిగింది. దీంతో మళ్ళీ ఒక వారం రోజుల పాటు అమ్మవారు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జల దిగ్బంధంలోనే ఉండనుంది. అయితే మళ్ళీ కనుక వర్షాలు కానీ వరదలు కానీ వస్తే కనుక మళ్ళీ ఇది సమయం పెరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.